వైసీపీ ఓటమితో మాజీ మంత్రుల అడ్డగోలు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా విడుదల రజనీ చాటున ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. పసుమర్రు రైతులు, స్టోన్ క్రషర్ వ్యాపారుల ఫిర్యాదుతో పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ఆఖరిగా 50 లక్షలు ఆర్టీ చేస్తారా తీసుకున్నారు సార్. లేదా బినామీ అకౌంట్ ఇచ్చిందని 2020లో 5 కోట్లు లంచం డిమాండ్ చేశారని పల్నాడు అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి ఎడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు ఫిర్యాదు చేశారు. వారం రోజుల క్రితం జిల్లా ఎస్పీని కలిసిన పసుమర్రు రైతులు సైతం వారి వద్ద కూడా 5 కోట్లు అక్రమంగా వసూలు చేశారని కేసు పెట్టారు. ఆఖరిగా 50 లక్షలు ఆర్టీ చేస్తారా తీసుకున్నారు సార్. లేదా బినామీ అకౌంట్ ఇచ్చిందని తప్పకుండా విచారణ చేస్తారు. మొత్తం దీని మీద లోతైన విచారణ జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. ఆ తర్వాత సంతకాలు అయిపోయిన తర్వాత ఎకరానికి 2.5 లక్షలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రజనీ, పిఏ రామకృష్ణ, మరిది గోపి చెప్పిందే వినాలని అటు విజిలెన్స్ ఎస్పీ జాషువా ఆదేశాలు జారీ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. చెప్పింది వినకపోతే 50 కోట్ల జరిమానా వేస్తామని పదే పదే బెదిరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిఏ రామకృష్ణ అక్రమ వసూళ్లకు అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా సహకరించారని, అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. స్టోన్ క్రషర్ వ్యాపారులు కరోనా వలన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, అన్ని డబ్బులు ఇవ్వలేమని చెప్పినా వినిపించుకోలేదని ఆరోపించారు. చివరికి 2 కోట్ల 20 లక్షలకు రజనీ మరిది గోపి డీల్ సెట్ చేశారు. ఇక 2021 ఏప్రిల్లో పిఏ రామకృష్ణకి 2 కోట్లు, రజనీ మరిది గోపి, ఎస్పీ జాషువాకి చెరో 10 లక్షలు ఇచ్చామని వ్యాపారులు చెబుతున్నారు. రజనీ మంత్రిగా ఉన్నప్పుడు పిఏ రామకృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక సెటిల్మెంట్లు చేశారనే టాక్ ఉంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారించి న్యాయం చేస్తామని అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి బాధితులకు హామీ ఇచ్చారు. అయితే కేసుల భయంతో పసుమర్రు రైతులకు విడుదల రజనీ మామ డబ్బులు చెల్లించారు. జగనన్న కాలనీల కోసం గత ప్రభుత్వంలో తమ దగ్గర భూములు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకి పల్నాడు జిల్లా ఎస్పీకి రైతులు ఫిర్యాదు చేశారు. మొత్తం 32 మంది రైతులకు 1,16 లక్షల రూపాయలను మధ్యవర్తుల ద్వారా తిరిగి చెల్లించింది రజనీ ఫ్యామిలీ. మాజీ మంత్రి విడుదల రజనీ మామ లక్ష్మీనారాయణ ఆక్రమించిన రోడ్డును కూడా పసుమర్రు గ్రామానికి తిరిగి చేశారు. అయితే మొత్తం 50 అడుగుల రోడ్డుని ఆక్రమించి ఇప్పుడు మాత్రం 30 అడుగుల భాగాన్ని రిజిస్ట్రేషన్ చేయడంతో రైతులు మండిపడుతున్నారు.